ఓ యువకునిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేశారు. మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ వద్ద బైక్ పార్క్ చేసిన యువకుడిని వెళ్లిపోవాలని చెప్పాడు ఆ కానిస్టేబుల్. అతను చెప్పిన బైక్ తీయకపోవడంతో కర్రతో దాడి చేశాడని మీడియా వద్ద వాపోయాడు బాధితుడు. చెప్పండి కూడా చెప్తాడు సార్. మీకు ఇప్పుడు ఫోటో ఇచ్చారు ఏంటి సార్? ఏం చేస్తామని చెప్పండి. మమ్మల్ని కొట్టేస్తే ఇది మూడోసారి మేము ఇంటికి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఊరికే పేపర్ రాసేసి చెప్పండి చెప్పారు. విజయవాడ నుంచి మా వైఫ్ ని తీసుకొని మాకు చిన్న పాప ఉంది. చిన్న పాప, ఆ పాప మళ్ళీ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని చెప్తే మెడికల్ ఎవిడెన్స్ లో పెడదామని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే లోపలికి వెళ్ళలేదు. ఆ పాపను ఎవరు ఎత్తుకుంటారు? సరే అని చెప్పి నేను బండి ఇక్కడ పెట్టుకున్నాను, ఈ మటన్ షాప్ పక్కన. అక్కడ పెట్టుకోకూడదని చెప్పి వచ్చి అడ్డుపడుతున్నాడు. నెట్టేసి మరి కొట్టాడు. ఈ ఫోన్ అయితే నువ్వు చెప్పడం చెప్పుకో. చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఎంతమంది వచ్చాం? ఎక్కడ కూర్చోవాలి? మేము ఎక్కడ కూర్చోవాలండి? దూరం చెప్పాలా? లేకపోతే ఎస్పీ గారు వద్దన్నాడు, లోపల పంపించొద్దని చెప్పి ఇక్కడ స్టాప్ చదువుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. ప్రూఫ్ ఆయన దగ్గరికి లేదు. మటన్ దగ్గర కరెంట్ తీసుకొచ్చి మరి కొట్టాడు. మీరు కూడా చెప్పండి. వాళ్ళు కూడా చేయండి. వాళ్ళ కెమెరాలు కూడా ఉంది. వచ్చి మరి మీద పడిపోయి నెట్టేసేసి తీసేయండి అని చెప్పి కొడుతుంది. ఎవరికి వాళ్ళు చెప్పుకో అంటారు. నేను విజయవాడ నుంచి వచ్చాను.